హలో అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే తిరుపతి మినీ వ్లాగ్స్‌లో ఇది నెక్స్ట్ షాట్ అనమాట. కొండపైన దర్శనం అయిపోయి కిందకొచ్చాం కదా! ఇప్పుడు నేను, మమ్మీ అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నాం. తిరుచానూరు టెంపుల్‌కి. డాడీ రాలేదు. డాడీకి ఓపిక లేదు అని ఇంకా రూమ్‌లోనే ఉండిపోయారు. మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని తిరుచానూరు అమ్మవారి టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి కదా అని ఇంకా బయలుదేరేసి వెళ్ళాము. ఫోన్స్ అయితే అలౌ చేయరు కదా! ఇంకా అక్కడ ఇచ్చేసి మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ గుడి ముందనమాట సోడా అవన్నీ అమ్ముతారు. ఇక్కడ కూడా కొన్ని షాపింగ్‌వి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇంకా లడ్డూస్ కూడా తీసుకున్నాం. అమ్మవారి లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అమ్మవారి టెంపుల్. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అన్నప్రసాదం ఉంటుంది అమ్మవారిది. అక్కడ తినేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ గంగమ్మ టెంపుల్. నేను ప్రీవియస్ షాట్‌లో మీకు బాలగంగానమ్మ టెంపుల్ అని చూపించాను కదా! ఇది తిరుపతిలో పెద్ద గంగానమ్మ టెంపుల్ అనమాట. ఇది గాంధీ రోడ్ దగ్గర ఉంటుంది. రైల్వే స్టేషన్‌కి బస్ స్టాండ్‌కి మధ్యలో ఉంటుందన్నమాట. ఎవరికన్నా గుర్తుపట్టచ్చు. జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక 50 మీటర్స్ ఉంటుంది అంతే. చాలా పెద్ద టెంపుల్. ఇది వరకు మళ్ళీ రెనోవేషన్ చేశారనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామికి అక్క చెల్లెళ్ళు అనమాట. ఇక్కడే తాతయ్య గుంట అని కూడా ఉంటుంది. అక్కడ కూడా పెద్ద గంగానమ్మ అని కూడా ఉంటుంది. అక్కడ బాగా చేస్తారు, ఇక్కడ బాగా చేస్తారు. అందరి పేర్లు ఒకటే కానీ గంగానమ్మనే వస్తుంది. పెద్ద గంగానమ్మ, చిన్న గంగానమ్మ అని వస్తుంది. ఇది మాత్రం ఫస్ట్ గంగానమ్మ టెంపుల్. రోడ్ మధ్యలో ఉంటుంది అటు ఇటు. చాలా పవర్ఫుల్. ఇది వరకు చిన్నగా ఉండేది. ఇప్పుడు రెనోవేట్ చేసి పెద్దగా కట్టారనమాట. చాలా బాగా కట్టారు. చాలా స్పేషియస్గా ఉంది. అప్పుడు కూడా ఉండింది. కాకపోతే ఇంత పెద్దగా లేదు. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి కట్టారనమాట. చాలా పవర్ఫుల్. మేము చెప్పాను కదా తిరుపతి వస్తే కంపల్సరీ కొండపైనేమో బాలగంగానమ్మని దర్శించుకుంటాం. కొండ కిందకు వచ్చి ఇక్కడ పెద్ద గంగానమ్మని దర్శించుకుంటాం. వచ్చినప్పుడల్లా మాకు తోచినంత డొనేట్ అండ్ శారీ పెట్టడం అలా చేస్తామన్నమాట. ఇక్కడ వాళ్ళు కూడా బాగా పరిచయము. వెళ్ళినప్పుడల్లా బాగా ట్రీట్ చేస్తారు. హారతి ఇచ్చి, పూలు ఇచ్చి, అమ్మవారి నిమ్మకాయలు ఇచ్చి చాలా బాగా మాట్లాడతారనమాట. ఇంకా హారతి పూలు తీసుకొని అమ్మవారిని చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. చాలా పవర్ఫుల్. అనుకున్నవన్నీ జరుగుతాయి. మేలో జాతర జరుగుతుందన్నమాట తిరుపతిలో. గంగానమ్మ జాతర అంటారు. చాలా బాగా చేస్తారు. చాలా చెప్పొద్దు. కళ్ళు చూడలేమన్నమాట. అంత బాగా చేస్తారు. 2 కళ్ళు సరిపోవు. చూసారా అమ్మవారు ఎంత బంగారం